ఓర్ని తస్సదియా. ఇంత పెద్ద అక్షరాలతో రాసి పెట్టినా ఎవడో పాటించట్లేదు. బాబు ఏంటి బాబు అందరి చెప్పులు తీసి నువ్వు పెట్టావు? అది కరెక్టే అన్న, చెప్పులని స్టాండ్లో పెట్టడానికి ఎంతసేపు? ఒక 5 నిమిషాలు. అందరిలాగే నేను కూడా చెప్పులు బయటే పెట్టేసి వెళ్ళిపోతే నా తర్వాత ఒక ఆయన వస్తారు, ఈ విషయం మీద ఒక గంట క్లాస్ పీకుతారు. పర్లేదా? ఎవరు బాబు? ఆయన నుంచి నిన్ను కాపాడాను. ఎవరతను? మూర్తి సార్ వస్తున్నా. శివ, ఆ, ప్రసాద్ బాబు గారు వస్తారు, వస్తే వెయిట్ చేయమని చెప్పు. నేను వెళ్ళి చెక్ తీసుకుని వస్తా. సరేనన్న, ఓకే. మీరు షార్ప్గా వస్తారని తెలుసు సార్, అందుకే చెక్కు రెడీ చేసి పెట్టాం. థ్యాంక్ యూ. అంకుల్, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? పని మీద బయటకు వెళ్తున్నాం బాబు. శివ, ఈ చెక్ని ఈ రోజు క్లియరింగ్ లో వేసి ఆ, నేను అంకుల్ని తీసుకుని లారీ దగ్గరికి వెళ్ళొస్తాను. సరేనన్న, సరే. మనం వెళ్దామా? సార్ మీ అబ్బాయా? అవును. మీ అబ్బాయి గారు చాలా మంచోళ్ళండే. ఆ విషయం వాడు వెళ్ళాక చెప్పొచ్చుగా, వాడు ఉండగానే చెప్పాలా? సరే నువ్వు వెళ్ళు, వెళ్దాంరా. ఆయన ఎలాగో మెచ్చుకోరు, ఎవరన్నా మెచ్చుకున్నా ఒప్పుకోరు. అబ్బా, ఎందుకు కొట్టావు ప్రభు? రే, ఏంట్రా అరుస్తున్నావు? ఎవరినో నడి రోడ్డు మీద నరికేసి వచ్చావంట. నేనిప్పుడే నానా సంకల్ నాకి సిడి తెచ్చుకున్నాను, దాన్ని వదిలేసుకోమంటావా? ఇకపై ఎలక్షన్ అయిపోయేంత వరకు మీరెవ్వరు ఇటువైపు రాకూడదు. ఎక్కడికైనా పోండి. పోరా, పొమ్మని చెప్పారు కదా, ఇంకోసారి కనిపిస్తేనా? చాలా ఖర్చు పెట్టి సిడి సంపాదించాను, గెలిచి తీరాల్సిందే. అంతవరకు మన వాళ్ళని జాగ్రత్తగా అన్ని మూసుకొని ఉండమని చెప్పు. ఏ ప్రాబ్లం రాకూడదు. ఏదైనా ఉంటే గెలిచిన తర్వాత చూసుకుందాం. అలాగే అన్నా. ఇదిగో ఏంటిది? ఆటో చార్జ్ వద్దా? ఎంత? 150. 250 ఇయ్యమా. అంతెందుకురా? రానా? ఎంత తిమ్మరి కాబట్టి అలా మాడతా? సరే రా, వద్దులే. వెళ్ళడానికి 75, రావడానికి 75. 150 కదా? మధ్యలో అక్కడ ఇక్కడ తిప్పావుగా, మరి దానికి ఎవరు డబ్బులు అదంతా ఇస్తారా? మాట్లాడుకు. నాకు ఆల్రెడీ ఒకటి మీద కాలిపోతుంది, అది నీ మీద చూపిస్తా. మర్యాదగా ఇచ్చింది తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? మధ్యలో రైట్ లెఫ్ట్ అని తిప్పేసి ఇప్పుడు వెళ్ళిపోమంటావిటే? ఏయ్, నువ్వు ఆటో అడివి, అడ్రస్ నీకు నేను చెప్పాల్సి వచ్చింది. న్యాయంగా చెప్పాలంటే ఈ 100 రూపీస్ నీకు ఎక్కువ, తీసుకుని వెళ్ళిపో. ఇది మాత్రం ఎందుకు? ఇది కూడా నువ్వే ఉంచుకో. నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను, పోరా. తలే, పొద్దున్నే సాగు గిరాకి తగిలింది, డబ్బులు ఇచ్చిపో. ఏయ్, 150 ఇస్తాను అంతే. 200 ఇచ్చిపోమా. అలాగా? సరే, నువ్వు నీ ఐడి కార్డ్ నంబర్ చెప్పు. లైసెన్స్ ఐడి కార్డు జీడీ కార్డు అంటే భయపడిపోతావా? మాది ఈ ఏరియానే, మాకు సంఘం ఉంది. ఏం సంగరా? సంఘం ఉంటే ఏం చేస్తావా? మీరు ఉండండి. కాస్త పట్టుకోండమ్మా. ఏయ్, నేనెవరో నీకు తెలీదురా? మళ్ళీ ఆకేసి చూడండి, చేసేస్తారు. రేపు నీ మీద రిపోర్ట్ చేస్తాను. అనవసరంగా నాతో పెట్టుకున్నావురా? రేయ్, నీ కార్డ్ కార్డ్ నెంబర్ నెంబర్ చెప్పు. కార్డ్ నెంబర్ అవి ఇవి ఇవ్వడం కుదరదు. ఆ? వెళ్ళు అమ్మా. ఏయ్, నా ఏరియాకి వచ్చి నన్నే ఎక్కువ డబ్బులు అడుగుతావురా? నీ సంగతి చెప్తాను. వదలండి. నువ్వు వెళ్ళిపోయా. అన్నయ్య. అన్నయ్య? అవునన్నయ్య, ఎంత అయింది? ఏంటి మళ్ళీ మొదటి నుంచి రావాలా? నెమ్మదిగా మాట్లాడుకుందాం. ఆ అన్నయ్య, వెళ్ళడానికి 75, రావడానికి 75. సరే. 150 కదా? ఏంటది? రేయ్, ఎంత కావాలరా? రేయా? అవునరా. అవునరా? 250 అడిగావు కదా, ఇదిగో 500 పెట్టుకో. ఇంకోసారి నువ్వు ఏరియాలో కనిపించవో చంపేస్తాను. ఏయ్, 300 అడిగితే 500 ఇచ్చావు, నీకన్నా లూజా? చూసి ఇడితే చూడండి, తిట్టింది పోతావా? కానీ వస్తున్నాను, 200 నీ ఎక్కువ సంగతి ఇచ్చింది. చెప్తాను.